కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ రంగం సిద్ధం చేస్తోందా? సామాజిక సమీకరణాల్లో కొందరికి అదృష్టం వరించనుందా? దీంతో పాటు కష్టపడుతున్న వారికే ఫలితం దక్కనుందా? ఇంతకీ రేవంత్ కేబినెట్లోకి చోటు దక్కేది ఎవరికి? తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల హడావిడి ముగియడంతో ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది. అందులో భాగంగా పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయనతో పాటు మరో 11 మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ కేబినెట్లో 18 మంత్రి పదవుల వరకు ఛాన్స్ ఉండగా మిగిలిన 6గురిని కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట. వచ్చే నెల మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉండనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోంశాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, విద్య వంటి కీలక శాఖలున్నాయి. ఆయా శాఖలను కొత్త మంత్రులకు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై ఢిల్లీ పెద్దలతో చర్చించగా విస్తరణకు అధిష్టానం ఓకే చెప్పిందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మంత్రి పదవుల రేసులో చాలామంది ఉన్నా ప్రముఖంగా కొందరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. కుల, సామాజిక, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొత్త వారికి మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరికీ ప్రాధాన్యం లేదు. ఈ నేపథ్యంలో ఆ జిల్లా నుంచి సీనియర్ నేత బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరే సమయంలోనే ఆయనకు మంత్రి పదవి వస్తుందని భావించినా వివిధ సామాజిక సమీకరణాల్లో భాగంగా పదవి దక్కలేదు. ఈసారి ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఇక మొన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. ఆయనకు పార్టీ పెద్దలే మంత్రి పదవి ఖాయమని చెప్పారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న ముదిరాజ్ వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు తెరపైకొస్తోంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. దీంతో విస్తరణలో ఆయనకు తప్పకుండా చోటు కల్పిస్తారని తెలుస్తోంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ దక్కనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్, దేవరకొండ నుంచి బాలు నాయక్ కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మైనార్టీ కోటాలో ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. మరి హైదరాబాద్ నుంచి ఓ మైనార్టీ నాయకుడికి మంత్రిగా అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటే షబ్బీర్ అలీకి అవకాశం ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో
ఖాళీగా ఉన్న 6 కేబినెట్ బెర్తుల కోసం దాదాపు 10 మంది నేతలు పోటీ పడుతున్నారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని కేబినెట్ కూర్పు ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద రేవంత్ టీంలోకి వచ్చే ఆ సూపర్ 6 ఎవరో మరికొద్ది రోజుల్లో తేలనుంది.